అనుష్క. ఈరోజు మేము ఊటీలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. అక్కడ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాం పదండి. ఇక్కడ చాలా రకాల చాక్లెట్స్ అయితే దొరుకుతాయి. అవన్నీ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ అన్నమాట. మీకు కావాల్సిన అన్ని ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. మిల్క్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, అన్ని చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ చూడండి చాక్లెట్స్ ఎలా తయారు చేస్తున్నారో ఒక్కొక్కటిగా పేరుస్తూ. నాకైతే తినాలనిపిస్తుంది, భలే ఉన్నాయి, చాలా స్వీట్గా చూడడానికి. ఇక్కడ చాక్లెట్స్ అయితే లూజ్గా అయితే అమ్ముతారు, పావు కేజీ, అర కేజీ అలాగా. మిల్క్ చాక్లెట్స్ చూసారా ఉన్నాయి, మిల్క్ ప్లస్ బ్లాక్ చాక్లెట్స్ కూడా కలుపుతున్నారు. ఇక్కడ నుంచి మనం చాక్లెట్స్ కొరియర్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ తయారు చేసే చాక్లెట్స్ అయితే మనం లైవ్గా అయితే చూడొచ్చు. ఇక్కడ తయారు చేసిన ప్రతి చాక్లెట్ ప్యూర్గా అయితే చేస్తారు, ఎలాంటి కెమికల్స్ కలపకుండా. రేట్స్ కూడా రీజనబుల్గా అయితే ఉంటాయి. మేము కూడా చాక్లెట్ ఒక డబ్బా తీసుకున్నాము. ఇదిగోండి, పక్కన అందరూ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తున్నారో చూసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ బెంచ్ మార్క్ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తున్నారు. ఇక్కడ కిందనే టీ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇదిగోండి, మేము వెళ్ళిన చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ నుంచి కాయలు అయితే తిప్పుతున్నారు, తర్వాత లోపల గింజలు అయితే ఆరబెడతారు, తర్వాత ఆ గింజల్ని ప్యాక్ చేసి ఫ్యాక్టరీకి అయితే తీసుకొస్తారు. ఆ గింజల్ని పౌడర్లో అయితే చేస్తారు. ఇదిగోండి, కోకో బీను, కోకో పౌడర్లో అయితే పౌడర్ చేస్తారు. మెత్తని పౌడర్లో అయితే చేసేస్తారు. తర్వాత దాంట్లో షుగర్, కోకో పౌడర్, కోకో బటర్ అయితే వేస్తారు. బాగా గ్రైండ్ చేస్తారు, అది పేస్ట్లో అయితే వస్తుంది ఇలాగా. ఇదిగోండి, ఇప్పుడు నేను చెప్పిన షుగర్, కోకో పౌడర్, కోకో బటర్ అయితే వేస్తున్నారని చెప్పాను కదా, అదే ఇవి మిక్స్ చేస్తారు తర్వాత మొత్తాన్ని. దీన్నే చిన్న చిన్న చాక్లెట్స్గా చేస్తారు. మిల్క్ పౌడర్ని మిల్క్ చాక్లెట్ లాగా చేస్తారు. ఇదిగోండి, మిల్క్ పౌడర్ వేసారు కదా, దీంతో మిల్క్ చాక్లెట్ అయితే అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ బెంచ్ మార్క్ చాక్లెట్స్ అయితే తయారు చేస్తారు. డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ కూడా చేశారు, చూసారు కదా. ఇక్కడైతే కాంప్లిమెంటరీ చాక్లెట్స్ అయితే ఇచ్చారు, మేము తింటున్నాము. ఇప్పుడైతే మా అన్నయ్య నేను కొంచెం కొంచెం తింటున్నాను, చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ చాక్లెట్ని ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.